ఎందుకు మీ ఎగోలు? మనమే చావడానికి వెళ్ళిపోతుంటే చావు మన కళ్ళ ముందు కనబడుతుంటే ఇంకా ఈగోలేంటయ్యా? ఈగో ఏం ఈగో నీకు అడ్డం వస్తుంది ఏంటండి? అవసరమా? దయ్యంగాడు మనుషులను ఎలా రెచ్చగొడతాడో, ఎలా రేపుతాడో వాళ్ళను ఈరోజు చూస్తున్నామండి ప్రత్యక్షంగా. తప్పు చేసిన వాళ్ళు, తప్పుగా మాట్లాడిన వారు, ఎవరి పట్ల తప్పు చేశారో, ఎవరి గురించి తప్పుగా మాట్లాడారో వాళ్ళ ఎదుటకు వెళ్ళి క్షమాపణ చెప్పే అంత గొప్ప మనస్సు ఎంతమందికి ఉంది చెప్పండి మీలో? గతంలో ఒకసారి చెప్పాను కదా, యేసుక్రీస్తు అంతటి గొప్పవాడు ఏ తప్పు చేయకపోయినా శిష్యుల పాదాలన్నీ అందరి పాదాలు పట్టుకొని అందరి పాదాలను తుడిచేశాడే ఆయన మహానుభావుడు. ఆయన తల తీసుకుని వెళ్ళి వాళ్ళ పాదాల దగ్గర పెట్టాడే కాళ్ళు కడగటానికి. అటువంటిప్పుడు నువ్వు ఎలాగో మాట్లాడావు కదా, ఎలాగో చేసావు కదా, ఒప్పుకోవడానికి నో ఈగో. నువ్వు నీ ఈగో అవసరమా ఇవన్నీ మనకు? నాకు ఈ ఈగోలు అలాంటివి అవన్నీ పక్కన పడేయండి. అవి నరకానికి వెళ్ళేవాడికి, పాతాళానికి వెళ్ళి నాశనానికి వెళ్ళిపోయేవాడికి ఉంటాయి ఆ ఈగోలు. ఈగో అంటేనే గర్వం, అవన్నీ వాళ్ళకే ఉంటాయి, మనకు అవసరం లేదండి. ఎందుకండి ఈ ప్రయాస? ఎందుకండి ఈ కష్టం? ఎందుకంటే లోకంలో ఎన్నో కోట్ల మంది ఉంటే వాళ్ళందరినీ కాదనుకొని యేసు దగ్గరికి ఎందుకు వచ్చావు? మళ్ళీ ఇక్కడ రాగానే ఎన్నో అబద్ధ బోధల చేత కొట్టుమిట్టాడుతున్న వేళ ఇది సత్యం అని ఎరిగి ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఒకవేళ ఇగో అనుకుంటే అక్కడే ఉంటే అయిపోయేది కదా, ఇక్కడ దాకా రావాల్సిన అవస్థ లేదు కదా. ప్రియులారా, వద్దండి మనకు. ఈగోలన్నీ పక్కన పెట్టండి ప్లీజ్, ఇవన్నీ పక్కన పెట్టండి.